అది ఇది కాదు, అదే ఇది. అది ఇది కాదు, అదే ఇది. మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయా? అయితే మీరు ఇది తప్పనిసరిగా తినాలి. మీకు ఎనీమియా, అది బ్లడ్ తక్కువ ఉందా? అయితే ఇది తినాలి. మీకు జాయింట్ పెయిన్సా? అయితే ఇది తినాలి. మీకు ఇమ్యూనిటీ తక్కువ, ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మీ బాడీ ఇన్ఫెక్షన్ తో ఫైట్ చేసే కెపాసిటీ, ఇది తక్కువ అయినా కూడా మీరు తినాలి. మీరు రోజు మీ బాడీని డిటాక్సిఫై చేసుకుందాం అనుకుంటున్నారా? డిటాక్సిఫై అంటే మీ శరీరంలో ఉన్న హానికరమైన విష పదార్థాలను బయటికి పంపించేద్దాం అనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఇదైతే తినాలి. మీరు ఆస్మా లేకపోతే ఏమైనా బ్రీతింగ్ ఇష్యూస్ తో బాధపడుతున్నారా? మీరు తప్పకుండా ఇదైతే తినాలి. ఇంకా మీ స్కిన్ హెల్దీగా గ్లోయింగ్ గా కనిపించాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఇదైతే తినాలి. మీరు కానీ మీ పిల్లలు కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారా? అయితే తప్పకుండా మీరు ఇది తినాలి, మీ పిల్లలకి తినిపించాలి. ఇంకా మీకు చిన్న పిల్లలుండి ఆకలి వేయట్లేదని మారం చేసి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా? అయితే తప్పకుండా ఇది వాళ్ళకి తినిపించాలి. కొంతమందికి ఇదేంటో చూసి అర్థమై ఉంటుంది, కొంతమంది ఇదేంటబ్బా అని కన్ఫ్యూజన్ లో ఉండుంటారు, కొంతమందికి అయితే ఇది ఏంటో అస్సలు తెలీదు. ఇంతకీ ఆ ఇది ఏంటంటే నల్ల బెల్లం. ఏంటి, నల్ల బెల్లం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని మీరు కూడా నాలాగే షాక్ అయ్యారా? పాత రోజుల్లో డెలివరీ అయిన వాళ్ళకి ఈ నల్ల బెల్లం పెట్టేవారట. అలా విన్నదే ఈ నల్ల బెల్లం గురించి. అలాంటిది ఇప్పుడు అందరిలో హెల్త్ అవేర్నెస్ పెరిగి ఇది పాపులర్ అయి దీనికి డిమాండ్ అయితే పెరిగింది. ఇంతకీ ఏంటి మామూలు బెల్లం కన్నా ఈ నల్ల బెల్లం స్పెషాలిటీ అని నాలాగే మీకు కూడా డౌట్ వచ్చిందా? నల్ల బెల్లం, నార్మల్ బెల్లం సేమ్ టు సేమ్ ప్రాసెస్, దీంట్లో తేడా ఏమీ లేదు. కానీ నార్మల్ బెల్లంలో కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతుంది, ఈ నల్ల బెల్లంలో ఏ కెమికల్ ప్రాసెసింగ్ జరగదు. నార్మల్ బెల్లం అట్రాక్టివ్ గా కనిపించడానికి దాంట్లో కెమికల్స్, బ్లీచింగ్ ఏజెంట్స్ వాడతారు. వీటి వల్ల ఆ బెల్లంలో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూ అంతా లూజ్ అయిపోతాయి. కానీ నల్ల బెల్లం చెరుకు రసాన్ని బాగా మరిగించి ఓన్లీ బేసిక్ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసి ఏ కెమికల్స్ కలపకుండా నాచురల్ గా తయారు చేస్తారు. అందుకనే ఇది ముదురు రంగులో ఎక్కువ తీపి లేకుండా ఉంటుంది. ఈ నల్ల బెల్లం తయారీ ప్రాసెస్ లో ఏ కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి దీంట్లో న్యూట్రిషనల్ వాల్యూ కూడా చాలానే ఉంటుంది. అబ్బా, దీని న్యూట్రిషనల్ వాల్యూ అయితే చాలా ఎక్కువ కదా అని మీరు ఎక్కువగా తీసుకుంటే మాత్రం మీ గ్లూకోజ్ లెవెల్స్ అయితే పెరిగిపోతాయి. మీరు ఒకటైతే గుర్తించుకోండి, షుగర్, నార్మల్ బెల్లం, నల్ల బెల్లం ఈ మూడిట్లో సేమ్ నంబర్ ఆఫ్ క్యాలరీస్ అయితే ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే షుగర్ కన్నా బెల్లంలో కొంచెం న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ, నార్మల్ బెల్లం కన్నా నల్ల బెల్లంలో ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ. అండ్ అడిషనల్ గా నల్ల బెల్లంలో కెమికల్ ప్రాసెసింగ్ ఏమీ జరగదు. సో స్టార్టింగ్ లో చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మీరు రోజుకు ఒక చిన్న నల్ల బెల్లం ముక్క తింటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. అవునా, నిజమా అని మీరు 2-3 రోజులు ఈ బెల్లం ముక్కలు తిని మాకేం తగ్గలేదే అని మళ్ళీ వచ్చి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ముందే చెప్తున్నా, ఇట్ విల్ టేక్ టైం బట్ ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ యూ అ గుడ్ రిజల్ట్. అండ్ ఇది మీకు తెలుసా, నల్ల బెల్లాన్ని ఆయుర్వేదాలో యూజ్ చేస్తారు. అండ్ ఆయుర్వేద ఈజ్ నాట్ లైక్ ఇంగ్లీష్ మెడిసిన్, వెంటనే రిలీఫ్ అయితే ఇచ్చేదు. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మీరు ఈ నల్ల బెల్లం న్యూట్రిషన్ ఇంకా పెంచి ఇంకా హెల్తీగా తినాలనుకుంటే దీంతో సున్నుండలు, కొబ్బరుండలు, రాగుండలు, లేకపోతే సింపుల్ గా నేను చేసినట్టు నువ్వుండలు, పల్లి ఉండలు చేసుకుని తినొచ్చు. ఈ ఉండలు చేయడానికి మీకు హాఫ్ అన్ అవర్ కన్నా టైం ఎక్కువ అయితే పడదు. ఎక్కువ క్వాంటిటీ చేసుకొని పని ఎక్కువ పెట్టుకొని నిలవ ఉంచుకునే కన్నా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రెష్ గా తినండి. ఇలా చేసుకోవడానికి కూడా టైం లేదు అనుకుంటే జస్ట్ కొబ్బరి ముక్క బెల్లం తినండి, 4 పల్లీలు బెల్లం ముక్క నోట్లో వేసుకోండి, 1 స్పూన్ నువ్వులు బెల్లం ముక్క వేసుకోండి. దీనికి మించిన హెల్తీ స్నాక్ ఉంటుందా చెప్పండి? ఇప్పుడంటే మనకి వైడ్ వెరైటీస్ ఆఫ్ స్నాక్స్ దొరుకుతున్నాయి, కానీ ఏన్షియంట్ డేస్ అదే పూర్వం రోజుల్లో పిల్లలకి కొబ్బరి బెల్లం, పల్లి బెల్లం, నువ్వులు బెల్లం వాళ్ళ ఫేవరెట్ స్నాక్. సో డెఫినెట్ గా ఈ నల్ల బెల్లాన్ని అయితే తెచ్చుకొని మీరు మీ పిల్లలు తినడం అయితే స్టార్ట్ చేయండి. బట్ ఇంకో విషయం గురించి కూడా జాగ్రత్త పడండి. ఈ మధ్య బాగా హెల్త్ అవేర్నెస్ ఎక్కువై ఆర్గానిక్ ఫుడ్ కి అయితే డిమాండ్ పెరిగింది కదా. సో ఈ మధ్య వాటిల్లో కూడా చాలా అడల్ట్రేషన్, అదే కల్తీ జరుగుతుంది. సో జెన్యూన్ ట్రస్టెడ్ స్టోర్స్ నుంచే వీటిని పర్చేస్ అయితే చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అంటే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి.